చికెన్ తీసుకొచ్చిన ప్రతిసారి దాంతో ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాను. ఈరోజైతే ఏం చేస్తున్నానంటే, కొంచెం చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ వేసేసి, కొంచెం పెరుగు, అలాగే చేతికి దొరికిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసి, ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. తర్వాత ఆనియన్స్ ఏగిన తర్వాత, ఇంకా అదే చికెన్ అందులో కలిపేసి, ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కడిగేసి, ఇంక ఇందులో అయితే పోసేసుకున్నాను. చూసారా ఎలా ఉడుకుతుందో? ఫైనల్‌గా అయితే బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయింది. ఇదైతే చెన్నైలో, తమిళనాడులో మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్‌లో అయితే ఇట్లా ప్రిపేర్ చేసేవాళ్ళనమాట. ఏమన్నా అంటే ఇది తమిళనాడు బిర్యానీ ఇలానే స్పెషల్‌గానే ఉంటుంది అనన్నారు. ఓకేలే ఈరోజు అదే తయారు చేస్తున్నానేమో అని అనిపించింది. ఇంకా స్మెల్ అయితే చాలా బావుంది. కాకపోతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం బాగా మూత పెట్టుకోవాలి. అలా పొయ్యి మీదయితే ఒక 15 నిమిషాలయితే నేను సిమ్‌లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత. ఇంకా కొత్తిమీర, పుదీనా అలాగే కొంచెం నిమ్మరసం, మసాలా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్‌గా వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది.